ప్రభువా తండ్రి నాయన వాక్యంలోకి వెళుతుండగా వాక్యంలో నుంచి ప్రభువా నిలబడిన నీ దాసులైనటువంటి నాతో చేరువచ్చినటువంటి నీ ప్రజలతో మీరే మాట్లాడమని వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సు మా అందరికీ మీరు దయచేయండి. ఈ మైక్ యంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియులందరితో కూడా ప్రత్యేకమైన రీతిలో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, మీరు మాట్లాడితే ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరుగుతాయి తండ్రి. అతి కార్యములు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడాలి, మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకున్నాను. మా ప్రభువు నా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, గడచిన దినములన్నీ కూడా దేవుడు మనలను మన కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి మరొకసారి దేవుడు తన సన్నిధిలో ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఒక చక్కని దేవుని మాటను మనం విన్నాం. ఏంటి ఆ మాట అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మాటలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక అవసరత చేత మానవుడు ఉన్నాడు. ఏ అవసరత లేదని చెప్పగలిగినటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు. మనుషులను మనం అడిగితే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నాకు ఫలానా అవసరత ఉంది, ఫలానా అక్కర నాకు ఉందని చెప్పగలిగినటువంటి వారే తప్ప ఎవరు కూడా నాకు ఏ అవసరత లేదని చెప్పేటువంటి వారు ఎవ్వరు ఉండరు. కాబట్టి గమనిస్తే దేవుడు ఇక్కడ తన వాక్యంలో ఉండి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను, ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడు ఆయన. నీ ప్రతి అక్కర్లను తీర్చగలిగినటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఒకటి చేసి మరొకటి చేయలేను అని చెప్పగలిగినటువంటి వాడు కాదు ఆయన. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. కనుకనే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ మాటలను ప్రస్తావిస్తూ బైబిల్ గ్రంథంలో రాత్రికాల సమయంలో ఒక స్త్రీని గురించి నేను మీతో చెప్పాను. అందరికీ తెలిసినటువంటి విషయమే కావచ్చు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, చూడండి లోకాసు వార్త అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై
నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించాలి, యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము అని చెప్పాడు. తన జీవితంలో ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆమె శరీరంలో ఉన్నటువంటి రోగం. చెప్పండి, రోగం ఏమిటి? ఆమెకు కలిగి ఉన్న రోగం అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉందండి. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. కలిగినటువంటి రోగమును బట్టి తన కుటుంబంలో సమాధానం లేదు, తన కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉంది. అలాంటి ఆమె యేసుని గురించి విందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని గురించి? యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి వింది. ఆ నోట ఈ నోట యేసుని గురించి పలుకుతున్నటువంటి మాటలు విన్నప్పుడు ఆ మాట ఆమె హృదయాన్ని తాకిన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, ఒక దినమున దైవజనుడైనటువంటి పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక చక్కని విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె గోదావరి పడిన అమ్ము తుయదైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చాలు. ప్రియమైనటువంటి దేవుడు గమనించాలి, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో తుయదైర పట్టణస్థురాలు గోదావరి పొడును అమ్ముకుంటున్నటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు లూదియా అని చెప్పండి. లూదియా వ్యాపారము చేసుకుంటూ ఉంది. వ్యాపారము చేసుకుంటూనే ఎవరి దేవుని వాక్యం వినబడుతుందట. దేవుని వాక్యం ఎక్కడ వినబడుతుంది చెప్పండి? ఎక్కడ? వీధిలో, మందిరంలో కాదు. ఒక వీధిలో దైవజనుడైనటువంటి పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, ప్రకటిస్తున్నటువంటి మాటల యందు అదే చేసిందంట, లక్ష్యం నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచలేకపోతూ ఉన్నారు. చాలా మంది దేవుని వాక్యం మీద మనసు పెట్టలేకపోతూ ఉన్నారు. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి హృదయాలు ఎంత మాత్రము కూడా తెరవబడట్లేదు. తెరవబడకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని వాక్యం మీద వారు మనసు పెట్టకపోవడమే. దేవుని వాక్యం మీద వారు లక్ష్యం ఉంచలేకపోతూ ఉన్నారు. కనుకనే వారి హృదయాలు తెరవబడట్లేదు. కానీ ఇక్కడ ఈమె ఎవరు అంటే చెప్పండి? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని వ్రాయబడింది.
ఏ దైవభక్తి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె శిబిలి దేవత భక్తి కలిగినటువంటి ఆమె. చెప్పండి ఎవరు? శిబిలి దేవత భక్తి కలిగినటువంటి ఆమె. అన్యురాలు, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి ఆమె కాదు. ఒక అన్యురాలు ఏం చేసింది చెప్పండి? పౌలు చెబుతున్నటువంటి దేవుని మాటల యందు లక్ష్యం ఉంచిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ దినమున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావో, ఎన్ని సంవత్సరాలు అని ఒకసారి ఆలోచన చేస్తే నీవు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతూ ఉన్నావా? కాబట్టి నీ జీవితంలో దేవుని కార్యములను నువ్వు చూడలేకపోవడానికి గల కారణం, దేవుని కార్యములను నీవు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటల యందు నీవు లక్ష్యం ఉంచలేకపోతున్నావు. లక్ష్యం ఉంచినటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన చూస్తాం ఇక్కడ. ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి దాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని బలవంతము చేసిన దేవుని స్తోత్రం చెప్పండి. ఆ లూదియా అనబడినటువంటి ఆ సహోదరుని గురించి దైవజనుడు చెబుతున్న సాక్ష్యం ఇది. ఆమె చెప్పిన సాక్ష్యం కాదు. ఎవరు చెబుతున్నారు? దైవజనుడే సాక్ష్యం చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె యేసు యందు లక్ష్యం ఉంచి ఆమె ఇంటి వారందరూ ఏమైపోయారు చెప్పండి? బాప్తిస్మం పొందుకున్నారు. ఇంటి వారందరూ బాప్తిస్మం పొందుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరి విన్నదేమో చెప్పండి, ఒక స్త్రీ సహజంగా ఈమె వెళ్ళి తన భర్తకు చెబితే భర్త మాట వింటాడా? చెప్పండి, వినడం సహజంగా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన భర్త ఆమె మాట విన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. వినడానికి గల కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆమె ఎంత నమ్మకస్తురాలో చెప్పండి, ఎంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఎంత వినయము కలిగినటువంటిది కాకపోతే, ఎంత విధేయత కలిగినటువంటిది కాకపోతే, తన భర్త తన మాట విని అతను కూడా బాప్తిస్మం పొందాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అతను కూడా మారు మనసు పొందాడు. అతను కూడా పాప క్షమాపణ పొందుకున్నాడు. అతను కూడా బాప్తిస్మం పొందుకున్నాడు. కారణం ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన భార్య ఎలాంటిది అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుణవంతురాలు అని మనం చెప్పొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందుకున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో, ఈ దుర్దినములలో నీ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందుకోలేకపోవడం కారణం, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కుటుంబ పరంగా దేవుని మందిరంలోకి రాలేకపోవడం కారణం, ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఏ లోపము నీలో దాగి ఉండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ కుటుంబం అంతటినీ కూడా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని వాక్యానుసారంగా బ్రతకకుండా, నీ కుటుంబాన్ని పతనము చేయడానికి, నాశనము చేయడానికి, ఎవరి దుష్టుడు ఒకవేళ వాడు కంకణము కట్టుకొని నీ కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి, నాశనము చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో ఒకసారి గుర్తెరగండి. కడవరి దినములలో మనం ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా భయంకరమైనటువంటి దినములలో ఉన్నాం. ఇక్కడ నీ జీవితంలో నీవు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా నీవు సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు అంటే నీవు నరకానికి సమీపంగా ఉన్నావనేటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. ఈ ప్రార్థనా సమయంలో అవును ప్రియ దేవుని బిడ్డ, ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందడం మాత్రమే కాదు,
దైవచనుడు అంటుంది, నేను విశ్వాసము కలిగినటువంటి దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ప్రియమైనటువంటి దేవుడు ధైర్యముతో కూడినటువంటి మాట. నేను విశ్వాసము గల దాన్ని మీరు ఎంచితే, నేను భక్తి కలిగినటువంటి దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఎవరి ఆ కుటుంబంలోకి వెళ్ళినట్లుగా, ఆ కుటుంబంలో బస చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఇవి ఎవరిని గురించి అంటే యేసుని గురించి విన్న. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఎవరిని వెళ్ళని హాస్పిటల్ లేదు, అప్పటి వరకు తిరగనటువంటి వైద్యుడు లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, తనకు కలిగినటువంటి డబ్బులన్నింటినీ కూడా వ్యర్థపరిచేసుకుంది. ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా పోయింది. నిరాశతో నిస్పృహతో కృంగిపోతున్నటువంటి పరిస్థితి, కన్నీటితో కడగండ్లతో గడుపుతున్నటువంటి పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేనటువంటి పరిస్థితి, స్వస్థత లేని కారణము చేత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనో వ్యాధితో బాధపడుతున్నామే. అలాంటి దుస్థితిలో యేసుని గురించి విందే ఎప్పుడైతే విందో ఆమెలోని ఒక గొప్ప దృఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఆయన వస్త్రములను నేను ముట్టినా నేను బాగుపడతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వస్త్రములను ముట్టినా నేను బాగుపడతాను, నేను స్వస్థత పొందుకుంటాననేటువంటి గొప్ప విశ్వాసం ఆమెలోకి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువు వారు జన సమూహంలో ఉన్నాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జన సమూహంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టబడి. దేవుని స్తోత్రం చెప్పండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కారణం తెలుసా? ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నమ్మకము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, నమ్మితే నా మహిమను మీరు చూచేతను. నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన ఒక చోట ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన ప్రశ్నించాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. అందుకనే ఆమె అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పోము. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానము గలదానవై పోము అంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు
ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని చూచితిని, మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను ఎవడి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి రోగున ఆనుకునేటువంటి వాడనేటువంటి బిరుదు కలిగినటువంటి యోహాను చూచుచున్నటువంటి ఒక గొప్ప దర్శనం. ఎంత దర్శనం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక గ్రంథము కనబడుతూ ఉంది. ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడెవడైనను ఒక దేవదూత బిగ్గరగా ప్రకటింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేస్తాడంటే మిక్కిలి ఏడుస్తూ ఉన్నాడు. దేనికోసమయ్యా అంటే ఆ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి వాడు ఎవడో లేడు, దాన్ని చూడగలిగినటువంటి వాడు ఎవడు లేడు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేనికోసం అంటే ఆ యొక్క గ్రంథమును విప్పేటువంటి వ్యక్తి కోసము ఏడుస్తూ ఉండగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, శక్తి కలిగినటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఆయన కనబడుతున్నాడు. అక్కడ చదవట మాట అమ్మా, పెద్దలలో ఒకడు ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. గ్రంథాన్ని విప్పుటకైనను గ్రంథమును చూచుటకైనను శక్తి కలిగినటువంటి వాడు ఒకడు కూడా లేదని ఏడుస్తూ ఉండగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, శక్తి కలిగినటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు, ప్రభావము కలిగినటువంటి వాడు అక్కడ కనబడుతున్నాడు. ఎవరు అంటే దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సింహము ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, గ్రంథాన్ని విప్పడానికి, గ్రంథాన్ని చూడడానికి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ శక్తి కలిగినటువంటి వాడు, ప్రభావం కలిగినటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు అంటే యూదా గోత్రపు సింహము. ఆయన ఒక దినమున గొర్రె పిల్లగా ఈ లోకములోనికి వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వదకు తేబడిన గొర్రె పిల్లగా పొంచు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉండి ఆయన ఏం చేశాడయ్యా అంటే సర్వ మానవాళి పాపము కోసం కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దినమున గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి పాపము కోసము కలువరి సిలువలో తన రక్తాన్ని కాచిన, తన ప్రాణాన్ని పెట్టినటువంటి
రాయబడినట్టుగా మనం చూస్తాం. చూడండి, మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ అంటే చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం, నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర వెప్పగా దాని లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపించుచున్నటువంటి దర్శనములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గ్రంథము పట్టుకొని ఉన్నటువంటి ఒక చెయ్యి ఆయనకి కనబడతా ఉంది. దానిని విప్పి చూసినప్పుడు దానిలో రాయబడినటువంటి మాటలు తెలుసా? మహారోదనమును మహావిలాపమును మనోదుఃఖమును అందులో రాయబడింది. పిల్లారా, ఏంటి మహావిలాపం? ఏంటి మనోదుఃఖము? ఏంటా రోదనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గురించి రాయబడినటువంటి మాటలు అంటే దేవుని రాకడ దినములు సమీపిస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి జాడ పిల్లకు లేదన్నట్లు, పిల్ల జాడ తల్లికి లేదన్నట్లుగా లోకపు పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలి అంటే మెలకు కలిగినటువంటి వారుగా ఉండాలి. మన మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారుగా, తెరవబడినటువంటి వారుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భర్తను కోల్పోయినటువంటి యవన స్త్రీ ఎలాగూ విలపిస్తుందో, ఎలాగూ రోదనము చేస్తుందో, ఎవరి తల్లి తండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఎలాగూ ప్రియమైనటువంటి దేవుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తారో, దుఃఖపడతారో, వేదన పడతారో, అలాంటి పరిస్థితులు భూమి మీద సంభవిస్తున్నటువంటి దినములు సమీపిస్తున్నాయని దేవుడు తన ప్రవక్తలో ముందుగానే ఆయన బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములో జరగబోతున్న ఆ సంభవాలను మనము గుర్తు పెట్టుకుని దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టినటువంటి లూదియా తన కుటుంబం అంతా కూడా రక్షించుకుంది, తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగింది. కనుక ఈ పండగ సమయంలో దేవుని సన్నిధిలో నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు. విని ఒక చెవి నుంచి విని మరొక చెవి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని నెరవేర్చేటువంటి స్థితిలోనికి నీవు మార్చవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడవరి దినముల్లో మనం ఉన్నాం. శక్తిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి మన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనం రక్షించేటువంటి దేవుని రెక్కల కిందకి పరిపూర్ణంగా రావాల్సినటువంటి నీవు ఇక్కడ ఏదో ఎక్కడో నీ యొక్క సమయాన్ని వ్యర్థంగా గడిపేసుకుంటున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక దినము రాబోతుంది. ఆ దినమున ఏడవలసినటువంటి పరిస్థితి, ఆ దినమున నీవు వేదన పడవలసినటువంటి పరిస్థితి. గడిచిన దినములో చెప్పాను, జకర్యా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనములో కూడా జకర్యాకు కలిగినటువంటి ఒక దర్శనము గురించి మనము చూసాం. ప్రియమైనటువంటి దేవుడు ఆయన అంటాడు, నేను మరలా తేరు చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను, నీకేమి కనబడుచున్నదని అతను నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు కలిగిన ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతుంది. అందుకతడు నాతో ఇట్లా నేను ఇది
కొట్టివేయబడతారని రెండవ ప్రక్కన రాయబడిన దాని ప్రకారము అప్రమాణికులందరూ కొట్టివేయబడతారని ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు చాలని దేవుని స్తోత్రం చెప్పండి. దొంగిలినటువంటి వారందరూ కొట్టివేయబడతారు, అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. ఎవరు దొంగిలింపబడిన వారు, ఎవరు అప్రమాణికులు, ప్రమాణము చేసి దేవుని సన్నిధిలో ప్రమాణాన్ని మీరి ప్రియమైనటువంటి దేవుడుగా అప్రమాణికులుగా మార్చబడిపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రియ దేవుని బిడ్డ, కడవరి దినములో ఉన్నాం, దుర్దినములో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, సమయం ఉండగానే. ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతుండగా, మన వాక్యం నుంచి దర్శిస్తుండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మారు మనసు పొందడానికి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడానికి పేతురు భక్తులు సెలవిచ్చినట్లుగా ఇదిగో దేవుని వాక్యంలో రాయబడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో చూడండి సార్. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనలను తన యొద్దకు పిలిచినటువంటి వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని పిలిచాడు ఆయన? ఎవరిని పిలిచాడు? దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను, మనందరినీ కూడా ఏం చేశాడు? పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలములకు, ఎంత పాపినైనా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? భూదిగంతము నివాసులారా, భూదిగంతము నివాసులారా, మీరందరూ ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం చెప్పండి. భూదిగంతముల నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని పిలుస్తున్నాడు ఆయన. ఎవరిని? ఆయనకి ఏ భేదము, ఏ భేదము లేదు, దేశ భేదము లేదు, కులమత భేదము ఆయనకు లేదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ, కారణం ఏంటంటే ఏ భేదము లేదు. అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, మానవ యొక్క జీవితంలో ఎవరిని ఎన్నో రకములైనటువంటి ప్రయాసలు, ఎన్నో రకములైనటువంటి భారాలను మానవుడు భరిస్తూ ఉన్నాడు. కానీ ఎవరి దేవుడు అన్నాడు, నా యొద్దకు మీరు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కీర్తన గ్రంథం 50వ కీర్తన అంటాడు, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని 11 దిక్కు వరకు భూనివాసులకు రమ్మని ఆయన సెలవించుచున్నాడు, పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తూర్పు దిక్కు మొదలుకొని 11 దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. 49వ కీర్తనలో కూడా అంటాడు, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటాడు, ఎవడి యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వాడా నీవు లోపలికి రమ్ము, నీవు బయట నిలవలేవా అని ఆయన పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఏంటి? మేము మా ఇంటి దగ్గర కూర్చుని మేము దేవుని మాటలు వింటున్నాగా అనుకుంటే కాదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి వారుగా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేల. దేవుని స్తోత్రం చెప్పండి. బయట ఉండి దేవుని మాట్లాడితే కుదరదు. అక్కడ దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మాటలు వినా, అప్పుడే దేవుని ఆశీర్వాదములను నీవు కన్నులారా చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయనకి ఏ భేదం లేదండి. ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, ధనికుడని లేదు, దరిద్రులని లేదు. అందరినీ ఏకరీతిగా ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అందరినీ ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా ఏకరీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించినటువంటి దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తము చిందించాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పాపము కోసం, నీ అపరాధముల కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు స్వర్గానికి వెళతావు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు మోక్షానికి వెళతావు. నువ్వు ఆయన రక్తంలో కడగబడితే నువ్వు పరలోకానికి చేర్చగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినములో ఉన్నాం. ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు దేవుని రాకడ వస్తావో మనకు తెలియదు. కనుక దేవుడు సమయం ఇచ్చినప్పుడే ప్రియమైనటువంటి దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని ఆశీర్వాదములను పొందుకుందాం. అటు కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయును గాక. ఆమేన్.